హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి నిన్న ఉదయం కాల్ లెటర్లు పంపించి నిన్న మధ్యాహ్నం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు మరి నిన్న మధ్యాహ్నం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా హాజరయ్యారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఉంటే వారికి కూడా ఈ రోజు వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. మరి ఇందులో ఇంకా ఎవరైనా అభ్యర్థులు అంటే ఖాళీలు అనేవి మిగిలినట్లయితే లేదా ఇంకా ఎవరైనా అభ్యర్థులు రిజెక్ట్ అయినట్లయితే అటువంటి వారి స్థానంలో మరికొద్ది మందికి కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ మూడో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గా పరిగణించవచ్చు. మరి మొత్తానికి రెండో రౌండ్ సంబంధించిన వెరిఫికేషన్ అనేది నిన్న జరగడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి. రెండో విడత 19 మంది అభ్యర్థులు హాజరు. నేటి నుంచి మంగళగిరిలో తుది ఎంపిక ప్రక్రియ అంటూ మనం ఇక్కడ చిత్రంలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన చిత్రాన్ని చూస్తూ ఉన్నాం. సర్టిఫికెట్ల పరిశీలనను పర్యవేక్షిస్తున్న డిఓ కిరణ్ కుమార్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి రెండో విడత అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం స్థానిక చెరువు కొమ్ము పాలెంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో నిర్వహించారు. 19 మంది హాజరయ్యారు. మొదటి విడత పరిశీలనకు హాజరైన 657 మందిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు. దరఖాస్తులో వారి ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని మిగిలిన పోస్టులకు మెరిట్ లో వారి తర్వాత ఉన్న వారిని ప్రస్తుతం పరిశీలనకు ఆహ్వానించారు. వీరి సర్టిఫికెట్లను పరిశీలించేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. సాయంత్రానికి 19 మంది అభ్యర్థులు రావడంతో పరిశీలనను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ 19 మందిలో 7 దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 4 శారీరక దివ్యాంగులు కాగా 3 వినికిడి లోపం ఉన్నవారు. వీరి వైకల్య ధృవీకరణ పత్రాలను పునః పరిశీలనకు పంపారు. వినికిడి లోపం ఉన్న వారిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు, శారీరక వైకల్యం వారికి ఒంగోలు రిమ్స్ కు సిఫారసు చేశారు. వీరు ఆయా మెడికల్ బోర్డుల ముందు వైద్య పరీక్షలకు హాజరు కావాలి. మెడికల్ బోర్డు ఇచ్చే ధృవీకరణ పత్రాలను డిఎస్సి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిఎస్సి 2 విడతల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కావడంతో బుధవారం నుంచి మంగళగిరిలోని పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. కాబట్టి మరి రెండో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ నిర్వహించడం మనం చూసాం. ఒకవేళ రెండో రౌండ్ లో పూర్తి అయిపోతే అక్కడికి క్లోజ్ చేసి సెలెక్షన్ లిస్టులు తయారు చేయడం ప్రారంభిస్తారు. ఇంకా ఒకవేళ ఏవైనా పోస్టులు అనేవి మిగిలినట్టయితే థర్డ్ రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అధికారులు వెళ్లనున్నారు. మొత్తానికి ఈ డిఎస్సిలో దాదాపు 700 పోస్టుల దాకా మిగిలిపోయే అవకాశం ఉంది అనే సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. డిఎస్సిలో భర్తీ కాని 700 పోస్టులు, దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ, నేడు రేపు మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన. మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు 700 పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు. కాగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి అవడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. రెండో విడతలో 627 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా మంగళవారానికి వారిలో 480 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు. మొత్తంగా 15,600 మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు. కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోపే వారు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. కాబట్టి మరి ఇక్కడ దాదాపుగా 700 పోస్టుల దాకా మిగిలిపోయే అవకాశం ఉంది అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం 16,357 పోస్టులు 15,600 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని, మరి మిగిలిన పోస్టులన్నీ కూడా వివిధ కారణాల వల్ల మరి భర్తీ కాకుండా పోయే అవకాశం ఉంది, సరైన అభ్యర్థులు లేక. మరి ఆ పోస్టులను రాబోయే తర్వాత డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. ఇక ఇక్కడ నిన్న జరిగినటువంటి రెండో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని మరోసారి ఇక్కడ చూడవచ్చు. తలుపు తట్టిన కొలువు, డిఎస్సి ప్రతిభా జాబితాలో మరో 19 మందికి అవకాశం.
అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి అంటూ అదే చిత్రాన్ని ఇక్కడ కూడా అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు అంటూ చూస్తూ ఉన్నాం. డిఎస్సిలో మరో 19 మందికి ఉద్యోగ అవకాశం లభించింది. మొదట ఎంపిక చేసిన 658 మందిలో కొందరి పేర్లు తొలగించడంతో వారి స్థానంలో ప్రతిభా జాబితాలో తర్వాత ఉన్న వారికి కాల్ లెటర్లు పంపించారు. మెగా డిఎస్సిలో జిల్లాకు 629 పోస్టులు మంజూరు కాగా ఆదర్శ పాఠశాలలు అనగా మోడల్ స్కూల్స్ లో జోనల్ స్థాయిలో భర్తీ చేస్తున్న పీజీటీ టీజీటీ పోస్టులతో కలిపి 658 మంది జాబితాను ధృవపత్రాల పరిశీలనకు పంపించారు. వీరిలో 3 తాము ఈ ఉద్యోగంలో చేరడం లేదని రాతపూర్వకంగా తెలియజేశారు. మరికొందరు 2-3 పోస్టులు అంటే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీజీటీలకు ఎంపికయ్యారు. పరిశీలన అనంతరం వారు ఎంపిక చేసుకున్న పోస్టు పోను మిగిలిన వాటిని ఖాళీలుగా చూపించారు. దివ్యాంగుల కేటగిరీలో అర్హులు లేక 7 పోస్టులకు కొత్త వారిని ఎంపిక చేసి కాల్ లెటర్లు పంపారు. ఒంగోలు నగరంలోని వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారిలో 21 మంది ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక అయ్యారు. ఇక రేపు తుది జాబితా. రెండో దశలో జిల్లాకు పంపిన 19 మంది అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం మంగళవారం స్థానిక చెరువుకొమ్ము పాలెంలోని సరస్వతి కళాశాలలో డిఈఓ ఏ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. దివ్యాంగుల్లో చెవిటి అంటే హెచ్ఐ కేటగిరీలోని 4 అభ్యర్థులను వైద్య పరీక్షల కోసం గుంటూరు జనరల్ ఆసుపత్రికి పంపించగా ఆర్థో కేటగిరీలోని 3 అభ్యర్థులను ఒంగోలు సర్వజన ఆసుపత్రికి పంపించారు. ఆసుపత్రిలో నిర్ధారిత పరీక్షల అనంతరం ఆన్లైన్ ద్వారా వివరాలు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపారు. అక్కడ జాబితాను సరిచూసి ఫైనల్ చేయడానికి డిఈఓ కార్యాలయం నుంచి 2 ఐటీ సిబ్బందిని పంపించారు. గురువారం తుది జాబితా డిఈఓలు పంపుతారు. దానిని డిఈఓలు కలెక్టర్లకు సమర్పించి తదుపరి కార్యక్రమానికి ఆమోదం తీసుకుంటారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ 2-3 రోజుల్లో ప్రకటిస్తారని అధికార వర్గాల సమాచారం. జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు సిద్ధం చేశారు. అసలు ఉపాధ్యాయులు లేని ఏకోపాధ్యాయ 50% మాత్రమే ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేయడానికి వాటిని కౌన్సిలింగ్ లో చూపుతారు. ఆ ఖాళీల గురించి ఎంఈఓల ద్వారా మంగళవారం నిర్ధారించుకున్నారు. మొత్తానికి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 2వ విడతకు సంబంధించి పూర్తయింది. ఇక 3వ విడత అంటే అవసరం మేరకు 3వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొన్ని జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ 3వ విడతలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను పూర్తి చేసి మరి తుది జాబితాల తయారీలో అధికారులు నిమగ్నం అవ్వబోతున్నారు. ఇక తుది జాబితా అనేది తయారైన తర్వాత సెలక్షన్ లిస్ట్ ను అధికారులు విడుదల చేయబోతున్నారు. మరి ఎవరైతే సెలక్షన్ లిస్ట్ లో అభ్యర్థులు ఉంటారో వారికి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ అనేది ఇవ్వబోతున్నారు. మరి పోస్టింగ్ అనేది ఇచ్చిన తర్వాత వారు స్కూల్స్ లో జాయిన్ అయిన తర్వాత ఆ ఉపాధ్యాయులకు తర్వాత మరి శిక్షణా కార్యక్రమం దసరా సెలవుల్లో ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయో వాటిని 3rd రౌండ్ లో ఫిల్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ఈ గురువారం కల్లా డిఈఓలు మరి ఫైనల్ లిస్ట్ ను అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను తయారు చేసి కలెక్టర్లకు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత కలెక్టర్లు తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. మొత్తానికి మెగా డిఎస్సి 2025 ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.